హలో. సో దిస్ ఈజ్ మిన్నెల్ మురళి. సో నేను దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఈ కైండ్ ఆఫ్ రికార్డింగ్ సెషన్ చేయడం కానీ. సో ఏమైనా తప్పులు ఉంటే కొంచెం కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ. సో సో బేసికల్గా నేను ఐటీ టీమ్ మెంబర్ అండి. సో ఐటీ రిలేటెడ్గా నాకు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ మొత్తం ఎంటైర్ లోకల్ ఐటీ కానీ సర్వర్ సైడ్, దాంతోపాటు షేర్ పాయింట్, పవర్ ఆటోమేషన్, క్లౌడ్ ప్లాట్ఫామ్ నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఐటీ రిలేటెడ్ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మెయిన్ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, సో మేము ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేసామో, రీసెంట్గా అయినా కానీ ఇంతకు ముందు స్టార్ట్ చేసినప్పుడు అయినా కానీ, మాకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తెలుగు రిలేటెడ్గా మేము సెర్చ్ చేసినప్పుడు చాలా లిమిటెడ్ కంటెంట్ ఉంది, యాక్టివ్ మెంబర్స్ లేరు. దాంతోపాటు ఏంటంటే ఇష్యూ అనేది కొన్ని మాత్రమే ఉన్నాయి, కానీ లైవ్ రియల్ టైం ఏదైతే సినారియోస్ ఉన్నాయో అవి కూడా కవర్ అవ్వట్లేదు. సో దానికోసం ఏంటంటే నేను ఒక ఛానల్ పెడదాము. సో ఒక లేటెస్ట్ ఏదైనా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తే ఎంతోమందికి హెల్ప్ అవుతుందని బేస్ తోటి నేను చేస్తున్నాను. సో అందుకనేసి ఈరోజు మనము ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. ఏంటంటే అందరికీ ఉండే ఇష్యూనే. సో విండోస్ అప్డేట్స్ అనేవి ఉంటూ వాళ్ళు చాలామంది ఫేస్ చేయాలి. హార్డ్వేర్ ఇష్యూ ఉండొచ్చు, హార్డ్వేర్ డ్రైవర్స్ ఇష్యూ ఉంటుంది, దాంతో సాఫ్ట్వేర్ ఓఎస్ రిలేటెడ్గా అప్డేట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఈరోజు అయితే మనము ఓన్లీ ఓఎస్ రిలేటెడ్గా అంటే విండోస్ ఏదైతే ఉందో విండోస్ అప్డేట్స్ అనేవి చూద్దాము. లైనెక్స్ అనేది మనం ఆ సెషన్ వేరు ఉంటుందండి. లైనెక్స్ చేసినప్పుడు లైనెక్స్ చెప్తాను, అది కూడా సపరేట్గా. సో మనం ఈరోజు అయితే విండోస్ అప్డేట్స్ అనేవి ఎలా చేస్తాము మన సిస్టంలో. అందరు ఏం చేస్తారు, మాన్యువల్గా చేస్తారు. సో మాన్యువల్గా కాకుండా కమాండ్ త్రూ ఎట్లా చేయాలి అనేది చెప్తాను. మాన్యువల్గా ఒకటి, కమాండ్ త్రూ రెండు చెప్తాను ఒకసారి, ఓకేనా? సో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మాన్యువల్గా ఎలా చేస్తారు, మనం గో టు సెర్చ్ బార్, జస్ట్ విండోస్ అప్డేట్స్ కొట్టేమనుకోండి. ఇక్కడ అప్డేట్స్, చెక్ ఫర్ అప్డేట్స్, లేదా జస్ట్ మీరు అప్డేట్స్ అని కొట్టినా మీకు ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాము, చెక్ ఫర్ అప్డేట్స్ అని కొడతాం. ఇట్లా చెక్ ఫర్ అప్డేట్స్ అని కొట్టగానే మిషన్ ఏం చేస్తుందంటే ఏమైనా రిలేటెడ్గా న్యూ ప్యాచెస్ ఉన్నాయా అని చెక్ చేస్తుంది అనమాట. రిలీజ్ ఏమైనా ఉందా, రిలీజ్ అంటే ఈ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉన్నాయా. సో అవన్నీ కూడా ఫెచ్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్తుంది. సో అవి ఏం చేస్తామన్నా మనము డౌన్లోడ్ ఇన్స్టాల్ వస్తుంది. డైరెక్ట్గా మనం క్లిక్ చేస్తాము, అది బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది ఏంటంటే లెంతీ ప్రాసెస్ అనమాట. సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది. కాకపోతే ఈ టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఈ చెకింగ్కి ఒక్కొక్కసారి చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి చాలా అంటే ఒకటి ఉంది, లేదంటే 10 ఉన్నాయి, 15 ఉన్నాయి, ఒక 20 ఉన్నాయి అప్డేట్స్ అనేవి. సో అవన్నీ కూడా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవ్వడానికి ఒక్కొక్కసారి అయితే అవర్స్ తీసుకుంటుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా కానీ, ఏదైనా విండోస్ అప్డేట్స్ మనం చేసేటప్పుడు పక్కాగా ఛార్జర్ అనేది ప్లగిన్లో ఉంచండి, అంటే కనెక్ట్ చేసి ఉంచండి, రిమూవ్ చేయొద్దు. ఎందుకంటే బయాస్ రిలేటెడ్గా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మనము ఛార్జర్ అనేది పక్కా ఉండాలి. ఛార్జర్ అనేది రిమూవ్ చేసినామా ఆ అప్డేట్ అనేది అవ్వదు. దాంతోపాటు లింక్ ఉండే అప్డేట్స్ కూడా అవ్వవు. దానివల్ల ఏంటంటే మీకు ఏదో ఒక ఇష్యూ అనేది స్టిల్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. అది పోవాలంటే మనం అప్డేట్ చేయాలన్నమాట. సో అది ఉంటుంది అనమాట. సో మనం మాన్యువల్గా కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఇన్స్టాల్ కొడితే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే సో అలా కాకుండా నేనేం చేస్తానంటే కమాండ్ త్రూ చేద్దాం. మనం ఇవన్నీ కామన్ చేస్తారనమాట, ఎవరైనా చేస్తుంటారు. సో ఇప్పుడు మనం కమాండ్ త్రూ చేద్దాం అనమాట. సో ఇది క్లోజ్ చేస్తున్నాం, కమాండ్ త్రూ చేద్దాం. సో కమాండ్ త్రూ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే, మనము రెండు ఉంటాయి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవచ్చు, అందులో తెలిసిన విషయమే. సిఎంటి ఓకే, ఇది కమాండ్ రూ. లేదంటే మీకు విండోస్ పవర్ షెల్, సో విండోస్ పవర్ షెల్ అని ఓపెన్ చేసుకోండి, ఎప్పుడైనా బాగుంటుంది మీకు. సింపుల్గా పవర్ షెల్, ఓకే. సో క్లిక్ టు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, ఎస్. సో ఇది పవర్ షెల్ ఉంటుంది. సో మీ కమాండ్స్ అనేవి ఎట్లా అనేది మీరు
ఇబ్బంది పడద్దండి. నేను అనేది ఏంటంటే ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్స్లో ఉంటుంది, పబ్లిక్ రిలేటెడ్గా ఉంటుంది మొత్తం కూడా. అది కూడా నా సైటే. సో మీకు ఆ రిపోజిటరీ ఇస్తాను అనమాట. సో మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నో ప్రాబ్లం మీకు. సో ఇది నా గిట్ హబ్ అండి. సో ఎర్రపోతుల అనే వైఎస్ రెడ్డి అనేది, సో మిన్నెల్ మురళి అనేది నా నిక్ నేమ్ అనమాట. సో దానికోసం నేను మిన్నెల్ మురళి చేస్తాను. సో ఐటీ హెల్ప్లో మీకు లాట్ ఆఫ్ ఇష్యూ ఉంటాయండి. మీకు ప్రతి ఒక్క ఇష్యూకి సొల్యూషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం విండోస్ అప్డేట్స్ చూద్దాము. సో విండోస్ అప్లో 3 కమాండ్స్ ఉన్నాయి. ఈ 3 కమాండ్స్ మీరు డైరెక్ట్గా దీంతో యాష్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు కమాండ్ అనేది వర్క్ అవ్వదు, కాబట్టి ఆ లైన్ అనేది మొత్తం కూడా సైలెంట్ అయిపోతుంది కాబట్టి. సో మనం డైరెక్ట్గా ఈ 3 కమాండ్స్ డైరెక్ట్గా తీసుకొచ్చి పేస్ట్ చేసేద్దాం. సో నడుస్తుంది, బ్యాక్గ్రౌండ్ అనేది రన్ అవుతుందండి. సో ఫస్ట్ మనకి ఇన్స్టాల్ మాడ్యూల్ అనేది పిఎస్ విండోస్ అప్డేట్ అనేది చూస్తుంది, అప్డేట్స్ ఏమైనా ఉన్నాయండి అని చూస్తుంది. ఉన్నాయంటే ఏమున్నాయని తర్వాత నెక్స్ట్ అట్లాగా తర్వాత ఎగ్జిక్యూషన్ అనమాట అట్లాగా. సో ఇక్కడ ఏముంటుంది, ఎస్ అంటే నేను ఎస్ ఇచ్చేస్తాను, ఏ ఇచ్చేస్తాను అంటే ఎస్ టు ఆల్. ఓకే, నెక్స్ట్ కమాండ్ అనేది, సో ఆ కమాండ్ ఎగ్జిక్యూషన్ పాలసీ, సో అది కూడా నేను ఏ ఇచ్చేస్తాను అంటే ఎస్ టు ఆల్ అనేది ఎంటర్ కొట్టేసాను. నెక్స్ట్ ఇన్స్టాల్ చేస్తుంది అంటే డౌన్లోడ్ చేస్తుంది ఫస్ట్, తర్వాత ఇన్స్టాల్ అంటే ఏమైనా ఉంటే వస్తుంది అనమాట. సో దానికి ఫెచ్ అవ్వడం కోసం ఒక 30 seconds to 1 minute తీసుకుంటుంది, బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటుంది. సో ఇది ఏంటంటే మనకి కమాండ్ ప్రాంప్ట్ కాబట్టి మనకి చాలా ఈజీ ఉంటుంది, రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా ఉంటే దాంతోపాటు ఏంటంటే ఈజీ ఉంటుంది. ఇంకొకటి మీకు ఎట్లా చెప్పాలంటే పవర్ షెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కమాండ్ తీసుకొస్తారు, ఎంటర్ చేస్తారు, అది రాంగ్ ఉంటుంది, రైట్ ఉండొచ్చు, చెప్పలేము. డీబగ్గింగ్ అనేది కూడా చేయాల్సి వస్తుంది. ఆ డీబగ్గింగ్ ఎలా చేస్తారు అనేది పవర్ షెల్ స్క్రిప్ట్ కానివ్వండి అనేది కూడా నేను చెప్తాను. సో ఇవి బయట మనకి ఎక్కడా చెప్పరు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని ఉంటాయి అంటే రేర్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు షేర్ పాయింట్ ఫ్రేమ్ వర్క్, షేర్ పాయింట్ డెవలపర్ అంటే ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్. డెవలపర్ అంటే మొత్తం అంటే నీకు రియాక్ట్ కానీ, టైప్ స్క్రిప్ట్ కానివ్వండి, జావా స్క్రిప్ట్ కానివ్వండి, ఇవన్నీ కాంబినేషన్లో ఉంటుంది ఫ్రేమ్ వర్క్ మొత్తం బేస్ చేసుకుని అనమాట. అంటే అడ్మినిస్ట్రేటర్ ప్లస్ డెవలపర్ రెండు బేస్ చేసుకుని షేర్ పాయింట్ ఎస్పీఎఫ్ఎక్స్ డెవలపర్ అంటారు అనమాట. సో సేమ్ పవర్ షెల్ డెవలపర్ అది కూడా చాలా రేర్ ఉంటుంది. అండ్ ఈ పవర్ షెల్ అంటే ఏంటంటే మనం అనుకుంటాం ఇన్స్టిట్యూట్ పోతే చెప్తారని, అది ఎంతవరకు వాస్తవం అంటే మీకు పోయిన తర్వాత మీకు తెలుస్తుంది. సో మనం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తేనే మనకు వస్తుంది. ప్రతి కమాండ్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతి కమాండ్ మీరు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోకుండా మీరు ఈరోజు కమాండ్ యూజ్ చేసినాము, సో అది వర్క్ అయింది అమ్మయ్య అని లైట్ తీసుకోవద్దు. ఆ కమాండ్స్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. మీరు ఈరోజు యూజ్ చేసింది మళ్ళీ 10 రోజుల తర్వాత యూజ్ చేస్తే గుర్తుండదు. అందుకనే సేవ్ చేసి పెట్టుకుని మీరు ఎక్కడైనా సమ్వేర్ ఒక గిట్ హబ్ చేసుకోండి, లేదంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని మీకు ప్రైవసీ కోసం కావాలంటే చేసుకోవచ్చు. అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసుకోవాలన్నమాట. సో సారీ, నేను ఎంటర్ కొట్టడం మర్చిపోయినట్టున్నాను, ఇప్పుడు కొట్టాను. సో బ్యాక్గ్రౌండ్ పర్ఫామ్ చేస్తుందండి. మనం ఇందాక ఎంటర్ కొట్టడం మర్చిపోయాము. సో ఇప్పుడు చెక్ చేసింది ఏం లేవు కాబట్టి సో ఆటోమేటిక్గా నీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం చేసుకుంది. సో డన్, దిస్ ఈజ్ ద థింగ్. లేదు మీకు ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా ఒక పాపప్ వస్తుంది. అంటే పాపప్ అనేది డౌన్లోడ్ అవుతుంది, అదే ఇన్స్టాల్ చేసుకుని మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిన రీబూట్ అడుగుతుంది. ఒక రీబూట్ అనేది చేయొద్దు అంటే చేయాలని కూడా చేసుకోవచ్చు, అది డిపెండ్స్. ఓకే, ఒకవేళ రీబూట్ చేద్దామన్నా డెఫినెట్గా మీకు ఛార్జర్ అంటే మనం ఎప్పుడైతే అప్డేట్స్ చేద్దాం అనుకుంటామో అప్పుడు మ్యాండేటరీగా ఛార్జర్ ప్లగిన్లో ఉంచుకోండి, రీస్టార్ట్ చేయండి, ప్లగిన్ చేసి ప్లగిన్లో ఉంచి రీస్టార్ట్ చేయండి, డెఫినెట్గా మీకు వస్తుంది. సో నెక్స్ట్ వీడియో మనము హార్డ్వేర్ డ్రైవర్స్ గురించి మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ ద వీడియో.